ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 6 కేబినెట్ భర్తీలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా 4 భర్తీపైనే దృష్టి పెట్టారు. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పీసీసీ కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులకు ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్కే అప్పగించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ కేబినెట్ విస్తరణకి సంబంధించి ఒక క్లారిటీ రాలేదనేటటువంటి వార్తలు ఢిల్లీ సర్కిల్స్ నుంచి వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? శివ, కేబినెట్ లో మరో 2 పేర్లను కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్కతో పాటు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రపోజ్ చేశారనేది కూడా ప్రచారంలో ఉంది. క్లారిటీ కావాలని కూడా, క్లారిటీతో రావాలని కూడా హైకమాండ్ సూచించినట్లు కూడా తెలుస్తోంది. శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందనే కూడా ఒక సంకేతాలు కూడా ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది ఢిల్లీ సర్కిల్స్ లో. అయితే నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా కొత్త పీసీసీ చీఫ్ ని కూడా నియమించే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలు ప్రస్తుతానికైతే ఒక కొలిక్కి రాలేదనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా 4 భర్తీపైనే కూడా దృష్టి పెట్టారు. హైకమాండ్ కు 4 పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రపోజ్ చేశారు. అయితే దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరోవైపు 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని కూడా అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పీసీసీ కొత్త చీఫ్ నియామకంపై మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యతను కూడా హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించిందనేది కూడా జోరుగా ప్రచారంలో ఉంది. అయితే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై తొలి 2 రోజులు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన విషయం తెలిసిందే. 3వ రోజు నిన్న పీసీసీ చీఫ్ నియామకంపై రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో పాటు హైకమాండ్ పెద్దలతో కూడా మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితర నేతలు కూడా ఢిల్లీకి వచ్చారు. అయితే ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖర్గే, కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రులు పలు దఫాలుగా కూడా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ అనుమతి కూడా కోరినట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా ఇందులో 4 ఇప్పుడు భర్తీ చేసి మరో 2 పెండింగ్ లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. త్వరలో భర్తీ చేసే 4 మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును, అలాగే ఎస్పీలో ఆదివాసీ కోటా కింద సీతక్క కేబినెట్ లో ఉండగా లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరును కూడా ప్రపోజ్ చేసినట్లు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు ఇచ్చిన మాట మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరును కూడా ప్రపోజ్ చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. దాంతో పాటు మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరును సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినట్లు కూడా ప్రస్తుతము ప్రచారంలో ఉంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇస్తే బాగుంటుందని కూడా హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా సంకేతాలు పంపినట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా ప్రచారంలో ఉంది. ఇక భువనగిరి ఎంపీ సీట్ ను గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలించాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్ కోరినట్లు కూడా చర్చ నడుస్తోంది. శ్రావణ మాసంలో
రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే పైన కూడా ఒక క్లారిటీ లేదు ప్రస్తుతానికి. మనం ముందుగా చర్చించుకున్నట్టు చాలా మంది సామాజిక కోణంలోనే, సామాజిక వర్గ నేపథ్యంలోనే కూడా పిసిసి ఎంపిక అనేది ఉంటుందని కూడా ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అయితే పిసిసి కొత్త చీఫ్ నియామకానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. పిసిసి చీఫ్ గా కూడా గురువారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. కానీ త్వరలో మరో 4 రాష్ట్రాలకు కూడా పిసిసి చీఫ్ ని నియమించాల్సి ఉందని, వాటితో పాటు తెలంగాణ కూడా నియమిస్తామని కూడా హైకమాండ్ స్పష్టం చేసిందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. పిసిసి చీఫ్ కి ఇప్పుడు తొందర ఏముందని కేసీ వేణుగోపాల్ తో పాటు దీప్దాస్ మున్షి అనడంతో ఢిల్లీలోనే వేసిన ఆశావోల్లో నిరాశ అమలుకుందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం సీఎం రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ఢిల్లీ పెద్దలు ఇచ్చినట్లు కూడా ప్రస్తుతము జోరుగా చర్చ నడుస్తోంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారిని, ఈ 2 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని, ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కూడా హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో కూడా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా గోయడ్ అన్నట్టు కూడా సూచించినట్టు కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ ఏదేమైనప్పటికీ సామాజిక పరంగానే కాంగ్రెస్ అంటేనే ఒక మహాసముద్రము, ఎప్పుడు కూడా ఒక అనిశ్చితి అనేది ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఎవరు డ్రాగ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్ గా కూడా ఇటు బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా పెద్దపీట వేయాలనే ఆలోచనలో కూడా ఢిల్లీ హైకమాండ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాని ప్రాతిపదికంగానే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.